హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరికీ హ్యాపీ హోలీ అయిపోయిన 3-4 డేస్ తర్వాత వస్తుంది ఈ వ్లాగ్ అయితేని. ఈరోజు March 4th అండి. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర హోలీ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు, మేము ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళి, అంటే మెట్టు కూడా ఆఫీసర్స్ క్లబ్ దగ్గరికి అయితే వెళ్ళి సరదాగా హోలీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము. అక్కడికి అందరు ఆఫీసర్స్ వైఫ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వస్తూ ఉంటారన్నమాట. అయితే మెయిన్ మేము ఎందుకు వెళ్తాము అంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనేసి. సో అక్కడైతే మనకి స్కిన్ ఫ్రెండ్లీ కలర్స్ ఇస్తారు, పిల్లలకి చక్కగా వాటర్ గన్స్ ఇస్తారు. చాలామంది మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ పిల్లలు అందరూ వస్తారు కదా, సో అందరితో కలిసి వీళ్ళైతే ఆడుకుంటారనమాట. సో వీళ్ళ కోసం అయితే వెళ్తున్నామండి. నాకైతే నిజానికి వెళ్ళాలని లేదు, ఎందుకు అనిపించింది, కానీ పిల్లలైతే అసలు ఊరుకోవట్లేదు అనమాట. సో ఇంకా మేమైతే రెడీ అయ్యామండి. ఇప్పుడు టైం అయితే 9-10 అవుతుంది. ఇప్పటి నుంచి 11 o'clock వరకు హోలీ సెలబ్రేషన్స్ అయితే అక్కడ జరుగుతాయి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మేమైతే బైక్ మీదే వెళ్ళిపోతున్నామండి. అక్కడ స్నానాలు అవి చేస్తారు కదంటే పిల్లలు హోలీ ఆడుతున్నప్పుడు మీద నీళ్ళు కలర్స్ ఇవన్నీ వేసుకుంటారు. అక్కడే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. సో పిల్లలు సరదాగా స్నానాలు అవి చేస్తారు కదా, మళ్ళీ పిల్లలకి చలేస్తుంది అనేసి నేను సేఫ్టీగా ఒక్కొక్క డ్రెస్ అయితే తీసుకుని వెళ్తున్నాను. పిల్లలకే కాదండి, నాకు కూడా తీసుకుని వెళ్తున్నాను. మా హస్బెండ్ నేను తడవను, కలర్స్తో కూడా ఆడను, మీరే ఆడుకోండి అని అన్నారు. అందుకని మా ముగ్గురికి అయితే తీసుకుని వెళ్తున్నానండి. సో ఇక్కడికి అయితే వచ్చేసాము. ఇది మెట్టు కూడా రైల్వే ఆఫీసర్స్ క్లబ్ అండి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ దీపావళి, దసరా, సంక్రాంతి, ఇంకా హోలీ ఇలాగ ఏ సెలబ్రేషన్ అయినా కూడా చాలా బాగా ఇక్కడైతే చేస్తారనమాట. సో మేము వచ్చేసరికి ఇంకా ఎవరు అయితే రాలేదండి. ఎవ్రీ టైము మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే పిల్లలు ఆడుతూ ఉండేవారండి. ఇంకా వెళ్ళంగానే పిల్లలు మా షానుమను కూడా ఆటలు మొదలుపెట్టేవారు. ఇక్కడ వీళ్ళు పెట్టారు చూసారండి, ఈ కలర్స్ అన్నీ న్యాచురల్ కలర్స్ అనమాట. అంటే ఆకుల నుంచి పువ్వుల నుంచి తీసిన కలర్స్. ఇవి చాలా స్కిన్కి ఫ్రెండ్లీ కింద ఉంటాయి, మనకి కొన్న కలర్స్ అయితే కాదు ఇవి. సో ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, నేను సరే వెయిట్ చెక్ చేసుకుందామని వచ్చానండి. నేను షాక్ అయ్యాను. నేను ఎప్పుడు ఇక్కడ వెయిట్ చూసుకుంటాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను 57 kgs 58 kgs అలా ఉండేదాన్ని. అలాంటిది సారి నేను వెయిట్ చెక్ చేసుకుంటే 54 kgs 400 grams 800 grams వచ్చానండి. చాలా తక్కువ వచ్చాను కదా అనిపించింది అనమాట. అంటే నేను రెగ్యులర్గా తినేవన్నీ తింటున్నాను, సేమ్ అదే వాకింగ్ అదే ఎక్సర్సైజ్ అయితే చేశాను. దగ్గర 2.5 kgs తగ్గాను అన్నది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అలాగా అట్లీస్ట్ నేను 49-50 kgsకి రావాలి అని అనుకుంటున్నానండి. వెయిట్ తగ్గకపోయినా పర్వాలేదు, కానీ ఒక్క 1/4 kg కూడా బరువు పెరగొద్దు అన్నదే నా టార్గెట్ అనమాట. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నాకు థైరాయిడ్ ఉంది అనేసి. సో నేను వెయిట్ గెయిన్ అయ్యాను అంటే నాకు థైరాయిడ్లో చేంజెస్ అయితే వస్తాయి అనేసి డాక్టరు వెయిట్ పెరగకుండా చూసుకోండి అనేసి అయితే చెప్పారు. ఇంకా పిల్లలు హోలీ అయితే ఆడడం స్టార్ట్ చేస్తున్నారండి. ఇక్కడ మేము హోలీ ఆడడానికి వచ్చినప్పుడు మాకు వీళ్ళు గన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, బోల్డ్. ఆ గన్స్ అవి తీసుకుని మనము చక్కగా పిల్లలు పెద్దలు అందరూ ఆడుకుంటారండి. ఇవి పిచికారీస్ అంటారు కదా అవి. ఇంకా వెళ్ళే కలర్స్ వాటర్లో అయితే కలిపేసి ఇలాగ 3 టిన్నుల్లాగా పెట్టారన్నమాట, పెద్ద పెద్దవి. సో దాంట్లో నుంచి నీళ్ళు అయితే తీసుకుని మనం ఇంకా ఆటలు అయితే మొదలు పెట్టాలి. సో మా మను చూస్తుంది ఎవరి మీద వేద్దాము అని. అయితే మా మను అందరితో కలవలేదండి. ఇంకా అది నా మీద నేను దాని మీద ఇలా అయితే వేసుకున్నాము. నువ్వు అటు వెళ్ళి వేయమ్మా అంటున్నాను, కానీ ఇది ఉత్తిగా నేల మీద వేస్తుంది అనమాట, నీళ్ళు ఎవరి మీద వేయట్లేదు. ఇంకా వాళ్ళ అక్క అది కలిసి అయితే ఆడుకున్నారు. స్టార్టింగ్ అయితే అసలు ఎవరు సరిగ్గా లేరండి. నాకేమో బాగా ఆడాలనిపిస్తుంది, ఆడదాము అంటే ఎవరు లేరనమాట. తర్వాత ఇంకా నేను ఫోన్ మా హస్బెండ్కి ఇచ్చేసి అక్కడ నాకు ఎవరు తెలియకపోయినా అందరి మీద వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక అందరూ అలాగా కలిసిపోయారనమాట. నేనైతే బాగానే ఎంజాయ్ చేశానండి. అసలు నీళ్ళతో ఆడుతున్నప్పుడు తెలియని సరదా అయితే వచ్చేస్తుంది కదా, భలే ఆడుకున్నాం అసలు. నేను ఈసారి హోలీ అయితే ఎలా జరిగిందండి మాది, మీది హోలీ ఎలా జరిగింది, మీరు చేసుకున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. నేను నా చిన్నప్పుడు ఎప్పుడు హోలీకి సెలవిస్తారు కానీ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అన్న విషయమే నాకు తెలియదండి. కలర్స్ పూసుకుంటారు అని సినిమాల్లో అయ్యి చూడడం తప్పించి మా ఇంటి దగ్గర మా చుట్టుపక్కల ఎవ్వరు హోలీ ఆడడం నేను ఎరగను. అయితే ఒక 5 years నుంచి మాత్రమే ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. సో ఇంకా ఇక్కడికి
మేమైతే వస్తున్నాం అనమాట. సో కావలసినంతసేపు అయితే ఆటలాడామండి. తర్వాత ఇంకా అక్కడ ఆటలు అయిపోయాక అందరూ ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసారనమాట. నాకు చాలా ఇష్టము స్విమ్మింగ్ పూల్లో ఆటలాడడం అంటేని. నాకు ఈత రాదు. సో నేను మోకాళ్ళ మీద కూర్చుని అటు ఇటు నడిచేస్తూ ఉంటాననమాట. మా మను ఏమో ఇక్కడ నుంచి కొంచెం ఎదరికెళ్ళినా మునిగిపోతుందండి. అంతకు మించి లోతు వెళ్ళకూడదనమాట మా మను. నేనైతే 5 ఫీట్ వరకు వెళ్ళొచ్చు. అంటే 4 ఫీట్ వరకు ఉంది. అక్కడ నుంచి వాళ్ళు తాడైతే కట్టేశారన్నమాట. ఇంక ఇది దాటొద్దు మునిగిపోతారు అనేసి. సో మనకి ఎక్కడికైతే తాడు పెట్టారో అక్కడ వరకు మనం చక్కగా ఆడుకోవచ్చు. మను అయితే మాత్రము ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదండి, ఇది దాటిందంటే మునిగిపోతుంది. సో మను ఇంకా ఈ మూల ఇలాగ నుంచుని ఉందన్నమాట. నన్ను తీసుకెళ్ళు అంటే నేను మోకాళ్ళ మీద కూర్చుని మనుని వేసుకుని అలా ఎదరికైతే వెళ్తున్నాము. మేము ఎన్ని ఆటలాడామంటే మా షాను దొంగ, నేను మా మను దొంగ నుంచి ఎస్కేప్ అవుతున్నట్టు ఇలాగ చాలా చాలా ఆటలైతే ఆడామండి. తర్వాత ఇంకా అక్కడ ఆటలు అయిపోయిన తర్వాత మేము ఇంకా డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసుకున్నాము. తర్వాత భోజనాలు అయితే పెట్టారండి. ఇంక అక్కడైతే భోజనాలు అవి చేసాము. ఆ భోజనాలు చేసిన దగ్గర అవి వీడియో ఏమీ తీయలేదు. ఎందుకంటే నాకు ఎంత వల్ల మాలిన నీరసం వచ్చేసిందంటే ఇంకా కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్నంత నీరసం వచ్చిందండి. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో ఆల్మోస్ట్ 2 అవర్స్ వరకు ఆటలు ఆడేసామేమో. అసలు నాకు తల తిరిగిపోయి చాలా చాలా నీరసం వచ్చేసిందండి. ఇంకా నా వల్ల కాదు అనేసి వెంటనే ఏమన్నా స్వీట్ తింటే కానీ సెట్ అవ్వదు అన్నట్టు అనిపించి ఫ్రూట్ కస్టర్డ్ అయితే ఉంటే అదొక బౌల్ అంతా తిన్నాక ఒక 10 to 15 మినిట్స్కి నార్మల్ అయ్యాను అనమాట. ఇంక ఇంటికి వచ్చి రాగానే చేత్తో ఉతకాల్సిన బట్టలు అయితే చాలా ఉన్నాయండి. వాటిని అయితే నేను ఉతుక్కున్నాను. చాలాసేపు పడుకున్నారనమాట పిల్లలు. నేను అసలు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకుని పిల్లలు లెక్క ముందే బట్టలు అయితే ఉతుక్కోవడం స్టార్ట్ చేశానండి. తర్వాత పిల్లలకైతే ఈరోజు అబాకస్ క్లాస్ అయితే జరుగుతుంది. స్క్రీన్ పైన అయితే టీచర్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. అయితే 7 o'clock అయ్యిందండి. మార్నింగ్ హోలీకి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా బ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేకపోయాను. అసలు ఎంత నీరసం అంటే మా ఆయన పర్లేదాను బాగానే ఉన్నామని కూడా అడిగారండి. అంత నీరసం వచ్చేసింది. స్విమ్మింగ్ పూల్లో ఆల్మోస్ట్ ఒక 1.5 hour పాటు అటు ఇటు తెగ ఆటలాడాను పిల్లలతోటి. ఇంకా స్విమ్మింగ్ పూల్లో నుంచి లెగిసి వస్తుంటే తల ఇలా ఊగిపోతుంది. ఇంకా అలా అతి కష్టం మీద పిల్లలిద్దరికి బట్టలు మార్చి నేను కూడా చేంజ్ చేసుకుని భోజనాల దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా నాకు నీరసం వచ్చేసింది. అసలు ఏం తిన్నాను నాకు తెలియదండి. మా పక్క వికారం వచ్చేసి చాలా నీరసంగా ఉంది. అలా అతి కష్టం మీద 2 ముద్దలు పలావ్ అయితే తిన్నాను. తర్వాత ఇంకా మేబీ షుగర్ లెవెల్స్ డౌన్ అయినాయేమోని. నాకు ఏదైనా తీపిగా తింటే బాగుండు అనిపిస్తే మా వారిని కస్టర్డ్ తీసుకుంటారండి అంటే తీసుకొచ్చారు. అన్ని ఫ్రూట్స్ వేసాను అనమాట. అది తిన్నాక కొంచెం సేపటికి సెట్ అయ్యిందనమాట. అయినా కూడా ఇంకా ఒళ్ళు ఏంటో ఊగిపోతున్నట్టుగా అలా అలా అనిపించింది. ఇంక ఇంటికి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే పడుకున్నానండి. మా హస్బెండ్ పిల్లలు అయితే ఆల్మోస్ట్ 2 hours పైన పడుకున్నారు. నాకేమో హాఫ్ అన్ అవర్కి మెలకు వచ్చేసింది అనమాట. కానీ ఆ హాఫ్ అన్ అవర్ స్లీప్ నాకు చాలా అసలు ఎనర్జీ ఇచ్చిందని చెప్పాలండి. హాఫ్ అన్ అవర్ పాటు పడుకున్నాక లెగిసిపోయాను. లేచి ఇంకా బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశానండి. మొన్నటి నుంచి చేతితో ఉతకాల్సిన బట్టలు, పిల్లల యూనిఫామ్స్, మా హస్బెండ్ వైట్ షర్టు ఇవన్నీ పక్కన పెట్టాను అనమాట. సో అవన్నీ అయితే హ్యాండ్ వాష్ అయితే చేసేసి తీగల పైన అన్నీ ఆరేసేసానండి. ఇప్పుడు స్నానం అయితే చేశాను. ఇప్పుడు టైం 7 o'clock అవుతుందండి. ఇప్పుడు ఇంకా డిన్నర్ అయితే చేసుకోవాలి. అయితే ఇడ్లీ పిండి చాలా రుబ్బేసింది ఉంది. మళ్ళీ ఎక్కువ పులిసిపోతుంది, ఎండాకాలం కదా. సో ఫస్ట్ ఇడ్లీ పిండి అవకొట్టేద్దాము అనేసి రోజు అది ఇడ్లీ పిండి కూడా పలచగా వచ్చేసిందని చెప్పాను కదండి. దోశల కింద ట్రై చేద్దాం అనేసి అనుకుంటాను. సో పిండి అయితే బయట పెట్టానండి. ఇప్పుడు నేను చట్నీ అయితే చేస్తున్నాను. నేను యాక్చువల్లీ దోసకాయ, టమాటా, వేరుశనగలు కలిపి చట్నీ చేద్దాం అనుకున్నాను. మా వారు నువ్వు దోసకాయ వేస్తే నేను తిన్నాన్నారు. అందుకనేసి ఇంకా ఓన్లీ వేరుశనగలు చట్నీ అయితే చేస్తున్నాను. కొబ్బరికాయ వేసుకొని సో వేరుశనగలు చట్నీ చేసుకుని ఇంకా మేము దోశలు అయితే వేసుకుని ఈరోజు డిన్నర్ కింద కానిచ్చేస్తామండి. తలస్నానం చేయాలి. తలంతా తడిచిపోయి ఏదోలా ఉంది. కానీ నాకు ఇంకా ఇప్పుడు ఈరోజు నేను చేసేస్తే రేపు మళ్ళీ పిల్లలకి చేయించాలి. ఎందుకులే ఇంకా రేపు ఒకేసారి ముగ్గురు తలస్నానం చేస్తే సరిపోతుంది కదా. ఇంక ఇప్పుడు నార్మల్గా ఒంటిగా అయితే స్నానం చేస్తానండి. ఇంక ఈరోజు కరాటే క్లాస్ కూడా లేదు పిల్లలిద్దరికి. ఇంకా నేనైతే బట్టల పని కంప్లీట్ చేసేస్తే మా వారు ఇల్లంతా సర్దుకుంటూ వచ్చేసి ఇల్లు అయితే క్లీన్ చేసేస్తారండి. ఇప్పుడు మాప్ అయితే పెట్టేస్తారు. సో ఇంట్లో పని అయితే పూర్తయిందండి. చాలా పూర్తి చేయాలనుకున్న అతి పెద్ద పని చేతితో బట్టలతో కూడా మా పని అయితే అయిపోయింది. ఇంకా ఇల్లు అయితే మాత్రం చాలా నీట్గా సర్దేశారు మా వారు. ఇంకా ఆ పని కూడా అయిపోతే కాసేపు డిన్నర్ అయిపోయాక ఏదైనా మూవీ చూసి పడుకుంటాను.
నేను ఇడ్లీ బ్యాటర్ కనేసి రుబ్బానండి, కానీ దోశలు కూడా చాలా చక్కగా వస్తున్నాయి. షానుదమ్మా తిన్. ఈరోజు ఈ వ్లాగ్లో నాది 2 days వ్లాగ్ అయితే మీరు చూస్తారండి. ఇది హోలీ అయిపోయిన నెక్స్ట్ డే. ఈరోజు షానుకి అయితే ఎగ్జామ్ ఉందండి. సో మార్నింగ్ అయితే లేచి ఫస్ట్ దానికి రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను. తర్వాత నేను మా హస్బెండ్ కలిసి వాకింగ్కి అయితే వెళ్ళొచ్చేసామండి. వెళ్ళి వచ్చిన తర్వాత మా కోసం అయితే నేను టిఫిన్ వేసుకుంటున్నాను. మార్నింగ్ షాను కోసం అయితే నేను మినపట్టు అయితే వేసి పంపించేశానండి. ఈ ఒక్క రాగి ఇడ్లీ బ్యాటర్తో మనము ఇడ్లీలు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, మినపట్టు వేసుకోవచ్చు. అన్నీ బాగా వస్తున్నాయండి. గొంత పొంగనాలు కూడా ట్రై చేయొచ్చు. నాకు ఇంకా అవేమి పొద్దుట్లు నూనె తినబుద్ధి కావట్లేదు అనమాట. సో అందుకనేసి నేను ఇలాగ ఇడ్లీలు అయితే వేసుకొని తింటున్నాము. దోశలు కూడా బాగా వచ్చాయి. నిన్న నైట్ టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే నాకు టీ పెట్టిచ్చేసి నేను ఆఫీస్కి బయలుదేరాలి అనేసి అన్నారు. ఇంకా ఆయనకైతే నేను టీ అయితే పెట్టేసి పంపించేశానండి. ఇప్పుడు టైం అయితే 11 o'clock అలా అవుతుందండి. ఇంకా నేను ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఎడిటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద పప్పు కుక్కర్ పెట్టేశాను అనుకోండి, అది అవుతూ ఉంటుంది. ఇంకా ఎడిటింగ్ అయ్యాక తినే ముందు పప్పు అయితే తాలింపు వేయొచ్చు కదా అనేసి నేను ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో ఈరోజు లంచ్లోకి అయితే నేను పప్పు, దోసకాయ, టమాటా అయితే వండుతున్నానండి. ఇంట్లో దోసకాయలు అయితే ఉన్నాయి. అయితే ఎక్కువ దోసకాయ ఎందుకులే అనేసి జస్ట్ ఒక చిన్న దోసకాయ అయితే తీసుకున్నాను. ఇంకా ఒక 2-3 టమాటాలు అయితే తీసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే కట్ చేసుకున్నాను. నేను మార్నింగ్ నిద్ర లేవగానే 6 o'clockకి కందిపప్పు అయితే నానబెట్టుకున్నానండి. ఇంకా నానబెట్టుకున్న కందిపప్పులోకి ఈ కట్ చేసుకున్న టమాటా, దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ యాడ్ చేసేసి దీంట్లోకే నేను కొంచెం పసుపు, కూరకి ఎంత అయితే ఉప్పు అవసరం అవుతుందో అంత ఉప్పు, కారం కూడా అయితే వేసేసుకుని వీటిని బాగా అయితే మిక్స్ చేసేసి అప్పుడైతే నేను కుక్కర్ పెట్టేస్తున్నానండి. మనము దోసకాయ పప్పు కానీ ఆనపకాయ పప్పు కానీ వండుకున్నప్పుడు కొంచెము చింతపండును మనము కుక్కర్లో వేసేసుకున్నాం అనుకోండి, అది కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట. పప్పు కూడా టేస్ట్ వస్తుంది. అండ్ మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ ఎప్పుడైనా పప్పు దోసకాయ వండినప్పుడు ఒకసారి బాగా వస్తుంది, ఒకసారి బారదనమాట. కానీ ఈరోజు పప్పు ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా ఇష్టంగా తిన్నారండి పిల్లలు, మా హస్బెండ్. చాలా బాగుంది. ఇంక ఇదిగోండి నేను అన్నం కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా పప్పు ఒకటే తినలేరు కదా పిల్లలు. సో అందుకనేసి తాలింపు వేయడానికి ముందు దాంట్లో నూనె కొంచెం ఎక్కువ వేసుకుని ఎంత వడియాలు అయితే అవసరం అనుకుంటామో అంత వడియాలు అయితే వేపించుకుని పక్కన పెట్టేసి మిగిలిన నూనెలో నేను ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నానండి. సో తాలింపు కోసము వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను. ఇంట్లో కరివేపాకు లేదు, సో అందుకనేసి కరివేపాకు అయితే వేయలేదండి. మా షాను మను చాలా ఎక్సైటెడ్గా ఉన్నారండి. ఎందుకో చెప్తారు. ఎందుకమ్మా? పెయింటింగ్ క్లాసెస్. ఈరోజు మా షాను మను పెయింటింగ్ క్లాసెస్లో అయితే జాయిన్ అయ్యారండి. ఆన్లైనే. నేను ఆఫ్లైన్ కోసం చాలా ట్రై చేశాను, కానీ ఎక్కడ మాకు ఆఫ్లైన్ అయితే దొరకలేదు. అంటే డైరెక్ట్గా టీచరు మీకు పక్క నుండి ఎలా చేయాలి ఏంటి అని చెప్తారనమాట. డైరెక్ట్గా మీరు వెళ్ళి అటెండ్ అయ్యేది. ఇంకేది మన ఇంటి పక్కన బాకస్ క్లాస్ ఉంది, అలాగా. మాకు ఎక్కడ ఆఫ్లైన్ దొరకలేదండి. ఇంకా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఆన్లైన్లో పెయింటింగ్ క్లాసెస్ అయితే నేర్పుతున్నారు. సో నేను ఇంకా వాళ్ళ దగ్గర అయితే పిల్లల్ని జాయిన్ చేశానండి. ఇది ఫస్ట్ క్లాస్ అనమాట. మమ్మల్ని కొన్ని కొనుక్కోవాలి అని చెప్పారు కదండి. ఇంకోండి ఇవన్నీ కొన్నాను. అవి ఇప్పుడైతే పిల్లలకి క్లాస్ జరుగుతుంది. అంగోండి టీచర్ కోసం వెయిట్ చేస్తున్నాము. టీచర్ ఒక 5 minutesలో జాయిన్ అవుతానన్నారు. ఉంది. సో క్లాస్ అయ్యాక ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నదంతా మీకు చెప్తానండి. ఇలా ఇంకోండి ఇది మా మను. బాగుందా? ఇంట్లోనే అలా వేసుకుంటారు ఏవో. చూపించు టీచర్కి చూపించు. దగ్గరికి పెట్టు. కలర్ పెన్సిల్స్ అండి, వ్యాక్స్ క్రయాన్స్ చూపించు.
అదేంటి పక్కన వేసావు కదా. ఓ ఇది బాగుంది. కృష్ణుడు కాదు శివుడు. ఎంత హ్యాపీయో. ఓకే మనం స్టార్ట్ చేద్దామా? ముందు బ్రషెస్ ఉన్నాయి కదా, వాటి గురించి తెలుసు. Miss Manasvi, I am studying in class first C. పెద్దగా ఉందనుకుంటాను. ఫ్యాన్ బ్రష్. వీటిలో సైజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు సీలింగ్ ఫ్లాట్లో ఇంకోటి ఉంది కదా, ఇది అనుకుంటా. నెక్స్ట్ ఇది లైనర్ బ్రష్, సన్నగా ఉంటుంది. మీ దగ్గర కూడా ఉంది చూడండి. సో ఇది డే 1 కాబట్టి ఫస్ట్ అయితే నేను వినాయకుడితో మొదలు పెట్టండి అనేసి అడిగానండి. సో టీచర్ అయితే పిల్లలకి చిన్నగా వినాయకుడి బొమ్మ ఎలా గీయాలి అన్నది టీచర్ అయితే నేర్పిస్తున్నారు. అండ్ ఈరోజు ఫస్ట్ డే క్లాస్లో బ్రషెస్ నేమ్స్ ఏంటి, బ్రష్ని ఎలా పట్టుకోవాలి, మనము బ్రష్తో సన్నని లైన్లు ఎలా డ్రా చేయాలి, ఇలాంటివన్నీ అయితే చెప్పారనమాట. సో ఫస్ట్ డే వినాయకుడితో అయితే మొదలైందండి మా షాను మను క్లాసు. చూడాలి వీళ్ళు ఎంత బాగా నేర్చుకుంటారో, ఎన్ని నెలలు నేర్చుకుంటారో అన్నది నాకైతే తెలియదు. కానీ టీచర్ ఇది మొత్తానికి 4 months కోర్స్ అండి అన్నారు. వీక్లీ 1 క్లాస్ అన్నారు. అంటే మంత్కి 4 క్లాసెస్ అయితే ఉండొచ్చు పిల్లలకి. అండ్ తర్వాత ఏంటి అంటే ఇది మొత్తానికి 4 monthsలో కంప్లీట్ అయిపోతుంది అని చెప్పారనమాట. 4 monthsలో మొత్తానికి 4 పెయింటింగ్స్ అయితే నేర్పిస్తారంటండి. అండ్ అన్ని బేసిక్స్ వచ్చేస్తాయి కాబట్టి తర్వాత వీళ్ళు ఏది అయితే వేయాలనుకుంటున్నారో అవన్నీ వీళ్ళు అయితే వేసుకోవచ్చు. టీచర్ అయితే మాత్రము తంజావూరు పెయింటింగ్స్ ఇలా అన్నీ అయితే వేస్తున్నారండి. నాకేంటి అంటే ఇంట్లో వీళ్ళు అస్తమాను చిన్న చిన్న బొమ్మలు లాంటివి గీస్తూ ఉంటారు కదా, కొంచెము బేసిక్స్ అన్నీ వచ్చినాయి అనుకో వీళ్ళకి ఇది ఒక హాబీ కింద ఉంటుంది అనేసి ఇంకా నేను వాళ్ళు క్లాస్ జరుగుతూ ఉంది. ఈ లోపల మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి ఇంటికైతే వచ్చేసారండి. వస్తూ చికెన్ అయితే తీసుకొచ్చారు. మొన్న నేను సండే మా హస్బెండ్ మీద కోపం ఇచ్చి చికెన్ అయితే తినలేదు కదా, సో అందుకనేసి ఇప్పుడు తింటాను అనేసి చికెన్ అయితే ఇంకోటి వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నం వండాను. తర్వాత మార్నింగ్ చేసిన పప్పు ఉంది. పప్పు అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి, పొద్దుట అన్నము. ఇంకా ఇప్పుడు చికెన్ తెచ్చారు మా వారు, చికెన్ కూడా వండేసాను. శ్రీవారు మొన్న నేను చికెన్ తినలేదని తెచ్చావు కదా, చెప్పు. మొన్న నేను చికెన్ తినలేదని తెచ్చారండి ఇప్పుడు మా ఆయన. సో మేము భోజనం అయితే చేసేస్తాము. పెరుగులో నంచుకోవడానికి పుచ్చకాయ. కాదు చికెన్. నేను ఈ 2 daysగా వ్లాగ్ సరిగ్గా అయితే షూట్ చేయలేదండి. నాకు అంతగా వ్లాగ్ ఏమి షూట్ చేయాలి అని అనిపించక అందుకనే 2 vlogs కలిపి ఒకే దాంట్లో ఇంక్లూడ్ చేసేసాను. ఈరోజు కరాటే క్లాస్ కూడా లేదు. సో అందుకనేసి ఇంట్లో పనులన్నీ త్వరగా అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు టైం అయితే 9 o'clock అవుతుంది. నేను కాల్ నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల 2-3 daysగా డైరీ అయితే రాయలేదు. మొత్తం పెండింగ్ డైరీస్ అయితే ఈరోజు కంప్లీట్ చేసేసాను. సో ఇదండి ఈరోజు బ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.